శ్రీరామ్ అంటూ వాళ్ళందరూ గేట్లు తన్నుకుంటూ లోపలికి వెళ్ళిన విజువల్స్ ఒకసారి అక్కడ ఎటువంటి సినారియో ఉందో ఆడియోతో సహాయంతో చూద్దాం. జై శ్రీరామ్ అంటూ మొత్తం మంచు మనోజ్తో పాటు ఆయన ఉన్న వెనకాలందరూ కూడా ఒక్కసారి గేట్లను బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్లారు. దీంతో ఉద్రిక్తంగా మారింది. మీరు చూస్తే అదుగో ఆయన లోపలికి రానివ్వకుండా అటువైపు ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నారు, ప్రైవేట్ బౌన్సర్స్ ఉన్నారు, దాంతోపాటు పోలీసులు కూడా అక్కడ ఉన్న విషయాలను మీరు చూస్తున్నారు. ఇక్కడ భూమా మౌనిక పోలీసును ప్రశ్నించడం జరిగింది. ఆ ఆడియో కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. భూమా మౌనిక రంగంలోకి దిగిన తర్వాత సినారియో మొత్తం మారిందా, గిర్రమంటూ మారిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే తను అక్కడ అదిగో మీరు చూడొచ్చు, అక్కడ ఒక్కసారిగా లోపల నుంచి పోలీసులు కూడా లోపలికి అందరూ చొచ్చుకు వెళ్లారు. మంచు మనోజ్ తన వెహికల్ తో లోపలికి వెళ్ళిన తర్వాత కొంతమందిని బయటికి తెరమేస్తున్న విషయాన్ని మీరు చూస్తున్నారు. దాంతోపాటు పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళని అక్కడ పట్టుకుని బయటికి పంపించేస్తున్న విషయాలు మీరు చూస్తున్నారు. ఆ తర్వాత వెంటనే గేట్ ని లాక్ చేశారు. కొంతమంది లోపలికి వెళ్లారు, కొంతమంది కింద పడిపోయిన విషయాలు మీరు చూస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొంతమందిని బయటకు ఆ లోపలికి వచ్చిన వారిని కొంతమంది బయటకు నెట్టేస్తున్న విషయాలు మీరు చూడొచ్చు. ఒక్కసారిగా మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో కొంతమందికి అయితే అక్కడ అర్థం కాలేదు. మరి కొంతమందికి అయితే మాత్రం ఉద్రిక్త వాతావరణం చూసి పరుగులు పెడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మంచు మనోజ్ అదిగో మీరు చూడొచ్చు, కొంతమంది అయితే కింద పడిపోయారు. అయినా వారిని కూడా వదలకుండా బయటకు తోసేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఉదయం వరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. మంచు మనోజ్ ఆయన మాట్లాడిన సందర్భంలో నా కూతురు లోపలుందిరా అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సెక్యూరిటీ తలుపు తీయ్ అంటూ హిందీలో మాట్లాడారు. సెక్యూరిటీ ఖోలో గేట్ అంటూ కూడా గేట్ ఖోలో అంటున్నాడు మంచు మనోజ్. ఆ తర్వాత ఎవరు తలుపులు తెరవలేదు. దీంతో మీరు చూడొచ్చు ఆ గేటుకున్న షీట్ ని పూర్తిగా చించేశారు, పూర్తిగా దాన్ని తొలగించారు. ఆ తర్వాత మంచు మనోజ్ తో పాటు మిగతా వాళ్ళందరూ కలిసి జై శ్రీరామ్ అంటూ ఆ గేటును ఒక్కసారిగా అలా నెట్టారు, ఒక్కసారిగా నూకారు, ఒకసారి బదులు కొట్టారు, ఒక్కసారిగా తోసుకెళ్లారు, ఒకసారి గుద్దుకెళ్లారు. దీంతో లోపలికి అందరూ ఒక్కసారిగా వెళ్ళిపోయిన సిచ్యువేషన్. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. శిల్ప, ప్రస్తుతం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? రైట్, మోహన్ బాబు ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. కాసేపటి క్రితం మనోజ్ ఇక్కడికి చేరుకున్నారు. మనోజ్ లోపలికి అనుమతించకపోవడంతో ఈ గేట్లను చేసుకుంటూ మనోజ్ మౌనిక లోపలికి దూసుకెళ్లారు. దీంతో ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నదని చెప్పుకోవచ్చు. వాళ్ళు బీజేపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన అనంతరం నేరుగా జాగ్రత్తకి చేరుకున్నారు. ఇక్కడ ఉద్రిక్త వాతావరణం చూసుకోవచ్చు. మనకి ఏవైతే కనిపిస్తున్నాయి మొత్తం కూడా ధ్వంసమైన చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఒక్కసారిగా మనోజ్ మౌనికని లోపలికి వెళ్ళారు. ఒకవైపు మనోజ్ సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, బౌన్సర్లు కావచ్చు, మొత్తం అడ్డుకోవడంతో మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఇప్పటికే కాసేపు క్రితమే ఈ గేట్లను ధ్వంసం చేసుకుంటూ మనోజ్ మౌనిక లోపలికి వెళ్ళారు. ఒకవైపు మోహన్ బాబు కావచ్చు, విష్ణు కావచ్చు లోపలలోనే ఉన్నారు. వాళ్ళతో ఇప్పుడు మాట్లాడుతున్నారు. లోపలికి రాకపోవడంతో ఈ ఉద్రిక్త వాతావరణం అనేది కొనసాగింది. మొత్తం మీద ఎక్కడైతే కాసేపు క్రితమే ఏవైతే ఇవి మొత్తం కూడా పగిలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఫుల్ ఫ్రేమ్ కి వెళ్ళే ప్రయత్నం చేయండి. శిల్ప విజువల్స్ ని ఫుల్ ఫ్రేమ్ కి వెళ్ళే ప్రయత్నం చేయండి. లైవ్ విజువల్స్ కి సంబంధించిన అదిగో మీరు చూడొచ్చు, పూర్తిగా ఆ తలుపుని బద్దలు కొట్టారు. ప్రస్తుతం అక్కడి నుంచి ఎక్కడైతే గొడవ జరిగిందో, ఎక్కడైతే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందో అక్కడి నుంచి ఆర్టీవీ లైవ్ లో మీకు ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూపిస్తోంది. మా ప్రతినిధి శిల్ప లైవ్ లోనే ఉన్నారు. శిల్ప, అక్కడ దాదాపుగా ఎవరు ప్రస్తుతం కనిపించట్లేదు. కొద్దిసేపటి క్రితం ఉద్రిక్త వాతావరణం ఏం జరిగింది? వాళ్ళందరినీ ఎక్కడికైనా పంపించారా? ఎవరైనా ఉన్నారా అక్కడ? రైట్, మనోజ్కు సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, బౌన్సర్స్ కావచ్చు, అందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఒకవైపు ఈ గేటుకు సంబంధించింది మొత్తం కూడా వాళ్ళు ఒక్కసారిగా ధ్వంసం చేయడంతో మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గాజుకు సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో మొత్తం కూడా ఎక్కడికక్కడ ధ్వంసమైంది. ఒక్కసారిగా రావడంతో తోపులాట జరిగింది. ఎవరైతే మోహన్ బాబు కావచ్చు, సెక్యూరిటీ అందరూ కూడా ఒక్కసారిగా మనోజ్ని కావచ్చు, మౌనికను కావచ్చు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అనేది నెలకొన్నది. అయినప్పటికీ వాళ్ళు ఒకవైపు లోపలికి రానివ్వనప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే మనకు లోపల గ్లాసు కనిపిస్తుందో వాటిని సైతం ధ్వంసం చేసుకుంటూ వాళ్ళ లోపలికి వాళ్ళ సెక్యూరిటీని సైతం ఉంచుకుంటూ చూపుతున్నారు.
ఒక వెహికల్ మూవ్మెంట్ అయితే మాత్రం పెరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు, అక్కడ ఒక హడావుడి అయితే ప్రారంభమైంది. ఎవరిని అక్కడ ఉండవట్లేదు, ఒక డెవలప్మెంట్ అయితే చోటు చేసుకుంటోంది. ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది కొద్దిసేపటి క్రితం. దీంతో ఒక్కసారి మీరు చూడొచ్చు, అందరిని అక్కడి నుంచి పంపించేసే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రతినిధి శిల్ప లైవ్ లో ఉన్నారు. శిల్ప, ఏం జరుగుతోంది? మీడియాను కూడా అక్కడ చెరగొడుతున్నారు. అందరినీ కూడా ఒకవైపు దగ్గర రానియకుంటే ఎక్కడికక్కడ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ వాళ్ళ పరిసరాల గేట్ దగ్గర ఎవరిని ఉండనియకుండా ఒకవైపు ప్రైవేట్ సైడ్ ఉండదు, వాళ్ళతో సైతం తీసుకొచ్చి అందరినీ బెదిరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లోపలికి వెళ్ళనీయకుండా ఒకవైపు సెక్యూరిటీ అనేది టైట్ చేశారని చెప్పుకోవచ్చు. కాసేపటి క్రితం మోహన్ బాబు బయటకు వచ్చి ఒకవైపు మీడియాను కూడా బెదిరించారు. ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు, ఏం పని అంటే సైతం బెదిరించారు. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మంచు మనోజ్, అదేవిధంగా మనోజ్ కావచ్చు, మౌనిక కావచ్చు, కాసేపట్లో బయటకు వస్తున్నారు. మనోజ్ కూడా ఇప్పుడే ఇంటి నుంచి బయటకు వస్తున్నది కనిపిస్తున్నది. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం కనిపిస్తున్నది. మొత్తం ఒక ఇక్కడ సెక్యూరిటీ కావచ్చు, మొత్తం కూడా అలర్ట్ అయ్యారు. లోపల నుంచి ఒకవైపు మనోజ్ బయటకు వస్తున్నట్టు కూడా అర్థమవుతుంది. మొత్తం మీద ఒకవైపు ఇక్కడ గేట్స్ కావచ్చు, అందరూ కూడా గేట్స్ ఎక్కడికక్కడ ధ్వంసమయ్యాయి. మొత్తం మీద ఒకవైపు ఇంటి మీద తన ఇంటి పైన తను ఇలా చేయడం ఏంటని ఒకవైపు అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర ఎటువంటి ఉద్రిక్త వాతావరణం మీరు చూస్తున్నారు. పూర్తిగా ఆయన కొడుకు మంచు మనోజ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆయన ముందుగా ఒక మాట అన్నాడు, నా కూతురు లోపల ఉందిరా అంటూ అక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ కొలో గేట్ తెరువు అంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఆ సందర్భంలో ఎవరు తన మాట వినలేదు, పట్టించుకోలేదు. దీంతో ఒక్కసారిగా అక్కడికి లోపలికి తోసుకుంటూ వెళ్ళాడు. ఆ గేట్ ని బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్ళాడు. విజువల్స్ మీరు చూశారు. ప్రస్తుతం అదే గేట్ నుంచి ఆ లైవ్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శిల్ప లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. భూమా మౌనిక ఫోన్ కాల్ తర్వాత ఈవినింగ్ నుంచి ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం పెరుగుతూనే ఉంది. జల్పల్లిలో ఉద్రిక్త వాతావరణానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని ఉండనివ్వట్లేదు. కాస్త ఓవర్ యాక్షన్ కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఎవరిది అది కూడా మేము ముందుంచే ప్రయత్నం చేస్తుంది.